హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు కొబ్బరితో స్వీట్ రెసిపీ చేయబోతున్నానండి. దానికి కావాల్సినవి పచ్చి కొబ్బరి, పాలు, కొబ్బరితో నేను ఒక కమ్మని స్వీట్ చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి. కోవాలాగా ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఒక 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి, ఒక టెంకాయవి. ఈ కొబ్బరిను మనం అంతా తీసేసుకుందామండి. ఫస్ట్ పగలగొట్టేసి తీసేసుకుందాము. ఒక రాయి తీసుకొని ఎంత పగలగొట్టేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ కొబ్బరి అంతా నేను ఇలా తీసేసుకున్నానండి. ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్లాక్ అంతా ఇదంతా చాక్తో తీసేద్దామండి. చూడండి, చాక్తో అంతా ఇలా తీసేసుకున్నానండి. తీసేసాను. ఇట్లా చాక్తో పైన ఇట్లా అన్నామంటే అంతా వచ్చేస్తుందండి. ఇదంతా తీసి పెట్టేసుకొని చిన్న ముక్కలు చేసేసుకుంటానండి. ఈ బ్లాక్ పార్ట్ అంతా ఉండిందంటే ఉడకడానికి టైం పడుతుందండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా తీసేసామంటే చాలా బాగుంటుందండి. కోవా టేస్ట్ వస్తుంది. ఇదంతా ముక్కలు కట్ చేసి నేను కప్పు కొలతలతో మీకు చూపిస్తానండి. చూడండి, ఇలా పౌడర్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇంకొంచెం ఉన్నాయి, ఇది కూడా చేసేసుకుందాం అలానే. చూడండి, ఇలా పౌడర్ చేసేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఇదే కప్స్లో చెప్పాలంటే ఒక కొబ్బరికాయ అండి తీసుకునింది. నేను 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. 1.5 కప్ అవుతుందండి. అదే గ్రామ్స్ అనుకుంటే ఒక 200 గ్రామ్స్ అలా ఉంటుందండి. దీనికి ఒక 1/2 లీటర్ పాలు పడుతుందండి. 1/2 లీటర్ పాలు ఒక కడాయి పెట్టుకున్నాను. దీంట్లో పాలు పోసేసి ఒక 1/2 లీటరు స్టవ్ ఆన్ చేస్తానండి. పాలు వేసేసుకుంటున్నానండి. ఒక 1/2 లీటర్ తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా, అది తీసుకున్నానండి. పాలు వేసుకున్నానండి. కావాలంటే మీరు కాంచి చల్లార్చి పెట్టిన పాలైనా తీసుకోవచ్చు. నేను పచ్చి పాలే తీసుకున్నాను. దానిలోకి నేను ఈ కప్పుతో 1.5 కప్పు చక్కెర తీసుకుంటున్నానండి, పంచదార. దీనిలో వేసేసి బాగా కలిపేసుకుందాము. ఇంకా 1/2 కప్పు వేస్తాను. ఇప్పుడు బాగా కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మార్చుకుంటూ బాగా కలుపుకోండి. ఆ చక్కెర కరిగిపోయేంత వరకు కొంచెం బాగా కలుపుకుందామండి. చూడండి, చక్కెర కరిగే కొద్దీ కొంచెం లూజ్ అవుతాయి పాలు. చూడండి, ఇప్పుడు ఇది కరిగేటప్పటికి కొంచెము పొంగు పట్టినట్లు వచ్చేస్తాయండి. పొంగు వచ్చేంత వరకు అట్లా కలుపుకుందాము. అంతలోపు చక్కెర కూడా పంచదార కరిగిపోతుంది. చూడండి, బాగా పొంగు పట్టిందండి. చూడండి, చక్కెర అంతా కరిగిపోయి ఇట్లా లూజ్గా కూడా వచ్చేసింది. ఇప్పుడు మనము ఈ తురిమిన కొబ్బరి పొడి ఉంది కదా, మిక్సీకి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేసుకుందామండి. యాడ్ చేస్తున్నానండి నేను. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాము. బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేయండి. ఇట్లా పచ్చి కొబ్బరి పొడి వేసి పాలల్లో వేసి ఈ స్వీట్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి. కోవా టేస్ట్ వస్తుంది. ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంత బాగా వస్తుంది. చూడండి, దగ్గర పడుతుంది. బాగా మీడియం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మధ్య మధ్యలో హై ఫ్లేమ్లో పెట్టి ఇట్లా కలబెడుతూ ఉండండి, తొందరగా అయిపోతుంది. టైం పడుతుందండి, ఒక 15 to 20 మినిట్స్ పడుతుందండి. చూడండి, ఇప్పుడు కొంచెం దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. నేను నెయ్యి కొద్దిగా అంతే. ఆల్రెడీ కొబ్బరిలో మనకు ఆయిల్ వచ్చేస్తుందండి. కొద్దిగా వేసాను నేను టేస్ట్ కోసము. ఇట్లా ఇప్పుడు కొంచెం బాగా కలబెట్టాలండి. ఫస్ట్లో కలబెట్టకపోయినా పర్వాలేదు. ఇప్పుడు దగ్గర పడుతున్న కొద్దీ కొంచెం కలుపుకుంటూ ఉండాలి, అడుగు అంటకుండా. చూడండి, దగ్గర పడుతుంది. పాలన్నీ బాగా ఇంకిపోయి చిక్కగా వస్తున్నాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే అండి. 2-3 రకాలతోనే చేసుకోవచ్చు. కాకపోతే టైం పడుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. చూడండి, ఇలా కుతకుతా అంటుందండి. ఇట్లా మీకు మీద పడుతుంది అనుకుంటే పైన ప్లేట్ అయినా పెట్టేసుకోండి. దగ్గరుండి కలుపుకుంటూ ఉన్నారంటే హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు అండి, మన ఇష్టము. కలుపుకుంటూ అడుగు అంటకుండా చూసుకోవాలంతే. కొంచెం టైం పడుతుంది. చూడండి, కోవా స్ట్రక్చర్ లాగా చూడండి
ఎంత బాగా వచ్చేసిందో. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా టేస్టీగా చేసుకోవచ్చు. కాకపోతే టైం కొంచెం పడుతుందండి. మనం హై ఫ్లేమ్లో పెట్టైనా కూడా ఇట్లా కలుపుకుంటా ఉంటే కొంచెం తొందరగా అయిపోతుంది. కాకపోతే అడుగు అంటకుండా చూసుకోవాలి. దీంట్లో నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పాల పౌడర్, మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. 3-4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నామంటే చాలు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి దగ్గర పడుతుంది. చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది. అడుగు అంటకుండా చూసుకోవాలండి. కొంచెము గట్టి పడితే బాగా పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు అండి. కొంచెం లూజ్ ఉన్నా కూడా పీసెస్ కిందకి రాదు, కట్ చేసుకోవడానికి రాదండి. సో కొంచెం ఇంకొంచెము గట్టిగా రాని ఇట్లా కవ్వాలాగా తినేయాలనుకుంటే ఇట్లయినా తినేసేయచ్చు అండి. మనకు పీసెస్ కావాలంటే ఇంకొంచెం దగ్గర పడిందంటే పీసెస్ కట్ చేసుకోవచ్చు. చూడండి ఇది దగ్గర పడిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో, కొంచెం కోవాలాగే అసలు. ఇప్పుడు దీంట్లో కొంచెం నేను నెయ్యి వేసుకున్నానండి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అదంతా నెయ్యి బాగా అప్లై చేసుకొని అదంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. చూడండి నేను ఒక ప్లేట్లోకి తీసుకొని అంతా ఇట్లా లెవెల్ చేసేసుకున్నానండి. చూడండి మీకు కావాలంటే ఇలాచీ పౌడర్, ఏలక బుడ్డలు అంటారు కదా, ఆ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే కొబ్బరి ఫ్లేవర్ పోతుంది కాబట్టి నేను ఇది ఇలాచీ యాడ్ చేసుకోలేదండి. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఇట్లానే ఉండాలండి. కొద్దిసేపు చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. కనీసం 1 అవర్ అయినా చల్లారనివ్వాలండి. ఒకవేళ టైం లేదనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇది పీసెస్ కింద కట్ చేసుకుందామండి. ఒక హాఫ్ అన్ అవర్ అయింది, నాకు మళ్ళీ స్కూల్ దగ్గరికి టైం అవుతుందని కట్ చేస్తున్నాను. ఈ సీజన్లో ఎట్లయినా పండగలు ఇవి అవి ఉంటాయి కదండి, ఎప్పుడు పచ్చి కొబ్బరి ఉండనే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి అచ్చం కోవాలాగే అనిపిస్తుంది. నేను ఈ చాకు కొంచెము నెయ్యి పట్టించుకున్నానండి. నెయ్యి పట్టించుకొని కట్ చేస్తున్నాను. కనీసం 1 అవర్ అయినా ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. కట్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి నేను ఇలా కట్ చేసుకున్నానండి. మీకు ఇట్లా పీసెస్ వద్దంటే చిన్న చిన్న ఉండల్లాగా లేకపోతే దూద్ బెళ్ళలాగా ఉంటుంది కదా, అలా అయినా కట్ చేసుకోవచ్చు అండి. ఒక పీస్ చూడండి ఎంత బాగా వచ్చిందో, జ్యూసీగా చాలా బాగుంది. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంత బాగా ఉంది. ఓకే అండి, మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి చూడండి ఎంత జ్యూసీగా ఉందో. మనం బయట కోవా కొన్నట్లే అస్సలు కోవాలాగే చూడండి, సేమ్ అలానే ఉంది. కొద్దిసేపు కష్టపడినామంటే టేస్టీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి. పిల్లలకు చేసి పెట్టచ్చు, మనం తినచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. చూడండి చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.